గ్లామర్ లేదు అని అంటున్నారు. పుదియ పరవై సినిమా చూశాను, పార్థ జ్ఞాపకం ఇల్లయ్యో. అప్పుడు అనేవారండి. మీకంటే గ్లామర్ ఎవరున్నారు ఆ పాటలో? అలా కాదు, అంతవరకు ఇంత 2 ముక్కు పుడకలు అంటించుకొని ఇంత పెద్ద బొట్టు ఇలా కప్పుకొని యాక్ట్ చేసే రోల్సే చేస్తున్నాను. పడికేత మీదై, గౌరీ అంటే పావై విళక్కు, అఖిలని రాసింది, చాలా పెద్ద నావెల్ కదా అది. వాటిలో నన్ను ఒక కుటుంబ స్త్రీగా, ఒక డొమెస్టికేటెడ్ యానిమల్గా లెక్కేసుకున్న ఇండస్ట్రీలో శివాజీ గారు ఈ క్రూనర్ రోల్కి, సింగపూర్ సింగర్ రోల్కి జానకిని వేసుకుందామంటే డైరెక్టర్ అబ్జెక్ట్ చేశాడు, దాదా మిరాజీ. ఈ సెడ్ ఆవిడేదో ఫ్యామిలీ టైప్ ఆఫ్, అయ్య బాబాయ్ మీరు ఏమిటో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, నో షీ ఈజ్ వెరీ స్పోర్టివ్, మనం షూట్ చేద్దాం ఆవిడని వేసి. బాగాలేదు జానకి, సరిగా లేదు అంటే ఫీల్ అయ్యే మనిషి కాదు, చాలా ఫ్రాంక్ తను, పర్వాలేదన్న అని ఒప్పించాడు. అప్పటికే హీ వాజ్ హాఫ్ మైండెడ్ దట్ ఫెలో, దట్ డైరెక్టర్. హీ డిడ్ంట్ లైక్ మీ డూయింగ్ దట్ రోల్. అప్పుడే నేను హాంకాంగ్, జపాన్ అన్నీ తిరిగేసి వచ్చాను. అక్కడ పద్ధతులు అక్కడ లేదు, నేను నైట్ క్లబ్స్ అన్ని వాచ్ చేశాను కదా. అక్కడ నైట్ క్లబ్స్లో ఈ క్రూనర్స్ పాడడం, జపనీస్ గర్ల్స్ కానీ సింగపూర్లో కానీ, అవన్నీ చూసి తల్లో ఉంది, ఎప్పుడైనా ఇట్లాంటి రోల్ వస్తే చేద్దాంలే మనం అని అనుకుంటున్నా. అప్పటి వరకు గ్లామర్ లేదు మనకి, గ్లామరు లేదు, దాని గురించి ఆలోచన లేదు. ఈ ఎక్స్పోజర్ తోటి నాకున్న ఎక్స్పోజర్ అంతా అంతే, ప్రపంచమే. నేను తిరుగుడులే అంతే. వెళ్ళి చూసేసి వచ్చిన తర్వాత వెంటనే నాకు ఈ ఫోన్ వచ్చేటికి ఆహా అనుకున్నాను. ఆ చీర కూడా నాదేనండి, ఇండియా సిల్క్ హౌస్ ఉండేది, దట్ బ్యూటిఫుల్ సారీ. అలా కట్టాను నేను దాన్ని. వాళ్ళు చేసిన డ్రెస్ బాగా స్టైలింగ్ మీదే. అది ఎందుకు స్టైల్ అవ్వాల్సి వచ్చింది, వాళ్ళు పుట్టింది చాలా చండాలంగా ఉంది. మిగతా డాన్సర్స్ ఉన్నారు చూడండి అందులో గ్రూపు, అలాంటి డ్రెస్ అదే నాకు కూడా ఇచ్చారు వాళ్ళు. అయితే శివాజీ గారితో చెప్పాను, సార్ బాగాలేదు సార్, ఇది వాసు స్టూడియోలో షూటింగ్, అది నల్లా ఇలా సార్, ఇది ఎన్న పడ్డది అన్నాను. అంటే ఎన్నా శైలం వేరే ఎన్నా అన్నాడు. నాకు ఒక అరగంట టైం ఏంటి సార్, నేను ఇంటికి ఇంట్లో ఏముంది అన్నాడు. వచ్చేస్తాను సార్ అన్నాను. నాకు జోసఫీన్ అని హెయిర్ డ్రెస్సరును, లక్ష్మి నా అసిస్టెంట్ ఉన్నారు. ఆ చీర పుచ్చుకుని అక్కడ హాంకాంగ్లో కొనుక్కున్నాను నేను. అది ఆ చీర నా సొంతం. అది తీసుకొచ్చి ఎక్కడికక్కడ పిన్నులు పెట్టి ఆ స్టైల్లో తీసుకొచ్చి వదిలేసి డిఫరెంట్ చేసేసుకున్నా అంతా మొత్తం. వెనకాల ఫస్ట్ టైం నేను వెనకాల నుంచి ఒక విగ్గు పెట్టడం, ముందు లేదు విగ్గు, వెనకాల ఉంది. ముందు ఎప్పుడు చాలా రోజుల దాకా విగ్గు పెట్టలేదు. నాకేటో బేగా నా జుట్టు ఊడిపోతుంది. అవన్నీ చేసుకుని వచ్చి సెట్లో నిల్చునేప్పటికీ అసలు అద్దిరారు అందరూ. డైరెక్టర్ ఇంకా కొంచెం అనుమానంలో ఉన్నాడు, ఏం పర్ఫామ్ చేస్తాను, కొంచెం డ్యాన్స్ మూమెంట్స్, పాట, బైక్ పుచ్చుకొని అనుకున్నాడు. అంతేనండి, సాయంత్రం లోపల అసలు మొత్తం కథ మారిపోయింది అక్కడ. అప్పుడు శివాజీ వాజ్ వెరీ హ్యాపీ. సినిమానే ఒక సంచలనం. ఆ పాట ఇప్పటికీ మాస్టర్ పీస్ సినిమా అండి అది మాత్రం. సంబడి వాంటెడ్ టు రీమేక్ ఇట్. శివాజీ గారి క్యారెక్టర్కు జానకి క్యారెక్టర్ ఎవరు చేస్తారు? హీరోయిన్ ఎవరన్నా చేయొచ్చు. మంచి పాటలు, బ్యూటిఫుల్ కలర్. దట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. తర్వాత మీరు ఉయర్ందమనిదని చూసారా? చూసారా? ఓకే. మీది భర్తపై పొసెసివ్నెస్, కొద్దిపాటి అహంకారం, డబ్బున్న అహంకారం. పాపం అందులో ఒక సీన్ నాకు బాగా గుర్తు. శివాజీ భోజనం చేస్తూ ఉంటారు, పనివాడు ఉన్న కొడుకు తెచ్చి పెడితే ఆయన పాపం ఆప్యాయంగా తింటూ ఉంటే మీరు వచ్చి తిట్టేస్తారు. నానా చెత్త తింటావా అని ఆయన తిడతారు. ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతం. నేను అంటే యాక్చువల్గా తెలుగు ఇంటర్వ్యూలో మనం తమిళ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే తెలుగు సినిమాలు చాలాసార్లు మీరు చెప్పారు, ఇవి తెలుగు ప్రేక్షకులకు ఇవి తెలియాలన్న ఉద్దేశంతోనే కొంచెం. తప్పకుండా అండి, దీనికి లాంగ్వేజ్ బ్యారియర్ కాదు కదా, అంతే పర్ఫార్మెన్స్ కదా మనం మాట్లాడుతున్నాం. అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా కొంతమంది అయినా మీ తమిళ సినిమాలని ఇప్పటికైనా చూస్తారు, ఆ ఆనందాన్ని మన తెలుగు నిజం మీరు ఒప్పుకోవాలి. నాకు తెలుగు వాళ్ళు ఇచ్చిన అవకాశాలు, నన్ను వాడుకున్న పద్ధతి కంటే తమిళంలో నేను చెయ్యని రోల్ అంటూ ఏం లేదు కదండి. దానికి తోడు నేను ఓన్గా ప్రొడ్యూస్ చేసిన మమతా, బెంగాలీ వర్షన్ సుచిత్ర చేసిన రోలు, మదర్ అండ్ డాటర్ నేను చేశాను. అది మాత్రం మీరు ఎప్పుడు వీలైనా నా కోసం మీరు చూడాలి. దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డు. కే బాలచంద్ర గారు డైరెక్ట్ చేశాడు. హాయ్, వాచ్ మై ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఇన్ ఐ డ్రీమ్ ఛానల్. ప్లీజ్ వాచ్.